శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు, అనంతరం త్రయోదశి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం సుకర్మ యోగం. కౌలోకరణ ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం తైతులకరణం. వర్జ్యం రాత్రి 9 గంటల 22 నిమిషాల నుండి 11 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 31 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు, శేష అమృత ఘడియలు ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. నేటి రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం మూలకార్తె ప్రారంభం. అదేవిధంగా నేటి మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాలకు ధనుస్సంక్రమణం, అనగా సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి దినకరుడు వృశ్చిక రాశి నుండి ధనుర్రాశి యందు ప్రవేశం. అటువంటి సంక్రమణ దినం ఈ రోజున. నేడు ధనుస్సంక్రమణం అవటం చేత రేపటి నుండి ధనుర్మాస ఆరంభం, ధనుర్మాస వ్రతారంభం కూడా రేపటి నుండి జరుగుతుంది. సూర్యభగవానుడు ఈ సంక్రమణ సంక్రాంతి, ధనుస్సంక్రాంతి నాడు ఈనాడు పితృదేవతారాధన చేయటం, పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి తర్పణాదులు విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మనకి సంప్రదాయంలో అనేక వ్రతాల్లో ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం ప్రతి మాసంలో వచ్చేటటువంటి ప్రతి పక్షంలో వచ్చే ఏకాదశితో పాటు మాసంలో వచ్చే 2 ఏకాదశులు, పౌర్ణమి నాడు, అదేవిధంగా రవి సంక్రమణేషు చ అంటే రవి సంక్రమణ దినం నాడు కనుక ఆచరించినట్లయితే విశేషమైన పుణ్యఫలంగా చెప్తారు. ఈ సంక్రాంతి సమయం ఏదైతే ఉన్నదో ఈ సంక్రమణ సమయాన్ని పుణ్యకాలంగా చెబుతారు. మరొక విశేషం ఏమిటి అంటే ఈ దక్షిణాయన చివరి సంక్రమణం ఇది. రాబోయేటటువంటి సంక్రమణం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కనుక ఈ సంక్రమణ సమయంలో చేసేటటువంటి విష్ణుదేవతాత్మకమైనటువంటి ఆరాధన, విష్ణు స్తోత్ర పారాయణ, అదేవిధంగా ఈ సమయంలో చేసేటటువంటి దానాదులు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తరింపజేస్తాయి. అంతేకాకుండా ప్రారంధవశాత్తు వారు చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి ఎవరైనా నరకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఆ పితృదేవతలు వీళ్ళు చేసేటటువంటి దానాన్ని అనుసరించి ఆ నరకం నుండి ఉద్ధరింపబడతారు అని కూడా శాస్త్రవచనం. మరొక పితృకార్యం గురించి ఒక విశేషమైనటువంటి మాట చెప్పాలంటే ఉపనిషత్తులో దేవపితృకార్యాభ్యాన్న ప్రమథితవ్యం అనగా పితృకార్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నారు. దైవకార్యం వినా పితృకార్యం విశేషత అని కూడా చెప్తున్నారు. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమానికి భక్తి చాలు, కానీ పితృకార్యం చేయాలంటే శ్రద్ధ ప్రధానంగా కావాలి అని చెప్పేటటువంటి మాట. అటువంటి ఈ సంక్రమణ దినం నాడు ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు దర్శనం కూడా విశేషమైన ఫలితాలను మనకు అందిస్తాయి. కాబట్టి విష్ణు ప్రీతిగా విష్ణు నామస్మరణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ, దైవ దర్శనం, అదేవిధంగా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు, యథాశక్తిగా దానాలు. ఆ దానాల్లో కూడా విశేషమైనటువంటి దానం ఏమిటి అంటే పెద్దలు చెప్తారు, నా అన్నోదక సమందానం. అన్న ఉదకాలకు మించినటువంటి దానం లేదు. ఇవన్నీ యథాశక్తిగా చేసి పితృప్రీతికి పాత్రులు అవుతారని, అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యకృపకు పాత్రులు అవ్వాలని అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య శుభ పూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు సూర్యుని ధనుస్సంక్రమణం కారణంగా ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాస ప్రత్యేకత ఏమిటో, వైశిష్ట్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం తరలి వచ్చింది.
ఈ ధనుర్మాసం విష్ణు ఆరాధనకి జప దానాలకి విశేషమైంది. దీన్ని మార్గళి అని కూడా అంటారు. ఈ నెల రోజులు శ్రీవత్రం పేరిట గోదా రంగనాథుల్ని ఆరాధిస్తారు. గోదాదేవి తన మధుర భక్తితో రసబంధనంగా రచించిన తిరుప్పావై పాశురాల్ని పఠిస్తారు. ధనుర్మాసంలో తెల్లవారుజామున ఇంటి ముంగుళ్ళు శుభ్రం చేసి కలాపి చల్లి ముగ్గులు పెట్టి ఆయా ముగ్గుల మీద గోమయంతో చేసిన గొబ్బెమ్మల్ని ఉంచుతారు. వాటిని రేగుబండ్లు పుష్పాలతో సౌందర్యవంతంగా అలంకరిస్తారు. ధనుర్మాసంలో విష్ణువాలయంలో విశేష ఆరాధనలు కొనసాగుతాయి. చక్కెర పొంగలి, అలాగే దధ్యోదనం మొదలైనటువంటి వాటిని స్వామికి నివేదన చేస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై దివ్య ప్రబంధ అనుసంధానంతో భగవానుడి అనుగ్రహాన్ని సులభంగా అందుకోవచ్చని భక్తులు విశ్వసిస్తారు. మధురమైన నిర్మల భక్తితో గోదాదేవి రంగనాథుణ్ణి ప్రసన్నం చేసుకుంది. విష్ణు భక్తుడికి కారణజన్మిరాడిగా తులసీవనంలో లభించిన గోదాదేవి తన దివ్య పాశురాల ద్వారా వైష్ణవ భక్తిని ప్రపన్నం చేసింది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి, మంగళవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, ధనుస్సులో బుధ శుక్రుడు, మకరంలో రవి కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలు చక్కగా ఉంటాయి. ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రభుత్వానికి ఏవైనా అర్జీలు వంటివి పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఆ ఏర్పాటు జరుగుతుంది కూడా. ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుర్మాస ప్రారంభం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యలో మంచి నైపుణ్యాన్ని సాధించగలుగుతారు సంతానం. మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. మాట తమది చక్కగా చెల్లుబాటు అయ్యే అవకాశం బాగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి మాట్లాడతారు. అధర్మాన్ని కానీ చేయవలసిందని చెప్పినట్లయితే మొగమాటం లేకుండా చేయను అని చెప్పగలిగిన ధైర్యంతో కూడా ఉంటారు. ముఖ్యంగా అధికారులతో మాట పడేటువంటి అవకాశం ఉండొచ్చు. దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే సర్వత్రా అనుకూలత గోచరించే అవకాశం ఉంటుంది. ధనుర్మాస ప్రారంభం సందర్భంగా వృషభ రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూల దిశలో అనుకూలిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. చెప్పుడు మాటల్ని వినేటటువంటి అవకాశం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విద్య మంచి స్థాయిలో ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాల్ని వద్దనుకుంటూనే చేస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నడుము నొప్పి వంటివి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలను తగ్గించుకోవడం చాలా
మంచిది. మొగమాటం లేకుండా వ్యవహారాన్ని చేసుకుంటూ ఉండడం అవసరం. ధనుర్మాస ప్రారంభం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం మానసికమైనటువంటి భయం, ఆందోళన ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటూ ఉండొచ్చు. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయంలో దేంట్లోనూ జోక్యం చేసుకోకూడదు అనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. అది చాలా మంచిది కూడా. మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ఏమాత్రపు ఇష్టాన్ని బంధువులైన అనుకూలులైన మిత్రులు అయినటువంటి వారి విషయంలో కూడా అలాగే ఉంటూ ఉంటారు. తెగ్గొట్టి మాట్లాడేటువంటి తనంతో బంధువులు కొద్దిగా దూరం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ధనుర్మాస ప్రారంభం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలన్నీ విముక్తమవుతూ రుణాలన్నీ తీరిపోతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, హోమాలు వంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవ కార్యక్రమాల్లో బాగా సంపాదించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని గడపగలుగుతూ ఉంటారు. పాడి పరిశ్రమ కానీ చేస్తూ ఉన్నట్లయితే విశేషమైనటువంటి లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు నష్టపోగొట్టుకున్నటువంటి ఏ స్థలాలు అయితే ఉన్నాయో వాటిని కొనడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొద్ది శ్రద్ధ కానీ పట్టినట్లయితే సంతానానికి తగినటువంటి సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ధనుర్మాసం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తలపట్టు సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంది. మాట పడవలసినటువంటి అవసరం ఏమాత్రము ఉండదు. బంధువులతో మిత్రులతో అనుకూలమైనటువంటి లక్షణాలతో ఉంటూ ఉంటారు. మాటలో ఎక్కడ తేడా లేకుండా దురుసుతనం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని రంగాల్లోనూ పై స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాల్ని పెంచుకుంటూ ఉంటారు. పెంపొందించుకునేందుకు కూడా కృషిని చేస్తూ ఉంటారు. ఏదైనా పురస్కారానికి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉండొచ్చు. ధర్మబద్ధమైనటువంటి ఆదాయం కోసం కృషి విశేషంగా చేస్తూ ఉంటారు. ధనుర్మాసం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే కోపాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. వ్యాపారం అభివృద్ధి దిశగా వెళ్ళేలా చూసుకోగలుగుతారు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా కొద్ది నిస్త్రాణతో ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబానికి సంబంధించినటువంటి నిరంతర పరిశ్రమ చేస్తున్నప్పటికీ కూడా ఆదాయం పెరగడం లేదు అనేటటువంటి నిరాశ, నిస్పృహ తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలని చేయడానికి శారీరకమైనటువంటి శ్రమ కారణంగా వెళ్ళలేకపోవచ్చు. ముఖ్యంగా పూర్వం ఎప్పుడో జరిగినటువంటి విషయాల్ని నిరంతరం తలుచుకుంటూ మానసికమైనటువంటి అప్రశాంతతకి గురయ్యే అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి దాని గురించి ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. ధనుర్మాసం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభ సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దాంపత్యం అన్యోన్యంగా ఉంటూ ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి సుందరీకరణ, నవీకరణ పనుల కోసమని విశేషంగా ఖర్చు పెట్టాలని భావిస్తూ ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని మరీ ఇంటిని విశేషంగా అలంకరించుకోవాలనే తపన పడుతూ ఉంటారు. దూరభార ప్రయాణాలను వ్యాపారపరంగా చేయగలుగుతారు, చేస్తారు కూడా. అందరినీ చక్కనైనటువంటి పద్ధతిలో విశేషంగా నమ్ముతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి తీరులో ఉంటూ ఉంటారు. ఇంతకుముందు వ్యాపార అభివృద్ధి కోసం చేసినటువంటి రుణాలు, వాటికి సంబంధించిన వడ్డీలు పెరుగుతూ ఉండేటువంటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. ధనుర్మాసం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత శాశ్వతంగా కలిగే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎదుటి వారిని మాట అనాలి అనేటువంటి లక్షణంతో ఉంటూ ఉంటారు. ఏమాత్రపు మాటలో కూడా వెనుకబాటుతనం లేకుండా మాట్లాడతారు. ఈ కారణంగా అనవసరమైనటువంటి విరోధాలు బంధువుల్లో, మిత్రుల్లో, అనుకూలమైనటువంటి వారిలో కలిగే అవకాశం గోచరిస్తుంది. విశేషమైనటువంటి శారీరక శ్రమని చేస్తూ ఉంటారు. నిద్ర అతీతంగా కూడా చేస్తూ ఉండేటువంటి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. ధనుర్మాసం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి రుణాలు ఏమున్నాయో వాటిని క్రమంగా తీర్చడానికి ఓ పథకాన్ని వేసుకుని అలా తీర్చడాన్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో ఉండే సంతానానికి మాత్రం విద్య మీద అంత శ్రద్ధ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా సంతానానికి మధ్యమంగానే ఉండే విధానం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే దంపతులకి ఆరోగ్యం ఇరువురికి కూడా బాగుండకపోయేటువంటి పరిస్థితి దాదాపుగా గోచరిస్తోంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవ చేయించుకోవడం ఎంతైనా అవసరం. అహంకార భావం ఏమాత్రం లేకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబానికి సంబంధించిన ఐకమత్యం ఉంటూ కుటుంబ రహస్యాలు ఎవరికీ తెలియకుండా కొద్ది జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది ఈ రాశి వారికి. ధనుర్మాస సందర్భంగా మకర రాశి వారు శ్రీరంగనాథ స్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే జరిగినటువంటి పొరపాట్లని గమనించుకోగలుగుతారు. చేసినటువంటి తప్పుల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏకవాక్య అభిప్రాయానికి రావాలి అనే నిర్ణయానికి వచ్చినటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఏవేవో స్థలాలని, పొలాలని ఒకప్పుడు కొనాలి అని అనుకున్నటువంటి వాటినంటే కూడా తాత్కాలికంగా ఆలోచనల్ని విరమించుకుంటారు కూడా. ఇతరుల విషయంలో ఏ విధమైనటువంటి మధ్యవర్తిత్వానికి ఇష్టం పడరు. తాము చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఒకవేళ ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే తీరులో ఉండగా విజయ రహస్యాన్ని పాటిస్తూ మొత్తానికి ఇబ్బంది లేకుండా ఉండేలా గడపగలుగుతారు ఈ రోజుని. ధనుర్మాసం సందర్భంగా కుంభరాశి వారు గోదాదేవిని పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి వ్యాపారం పెట్టుబడులతో అద్భుతంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం
మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మాత్రం అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్యోగం కంటే ఇతరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి కారణంగా ఆదాయం మరింతగా పడిపోయే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఉండే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు మధ్య సంపూర్ణమైనటువంటి బాంధవ్య విధానం ఉండే కారణంగా దృఢంగా ఉండగలుగుతారు. ఇబ్బంది ఏమాత్రము మానసికంగా లేకుండా ఉంచుకోగలుగుతారు హృదయాన్ని. తాము న్యాయస్థానంలో వేసినటువంటి అభియోగం ఏదైతే ఉందో దానికోసమని సరైనటువంటి అనుకూలమైన తీర్పు రావడం కోసం కావలసిన పత్రాల కోసం నిరంతర శ్రమని చేస్తూ ఆర్థికంగా మరింత ఖర్చు చేసే విధానం గోచరిస్తోంది. ధనుర్మాసం సందర్భంగా మీనరాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ముద్దమందరాలతో అర్చించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ధనుర్మాసం ప్రారంభమైనటువంటి కారణంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్ సంక్రమణం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే ధనుర్మాస ప్రారంభం సందర్భంగా అష్టగంధానికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి, ధనుస్ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి, సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానము జన్మజన్మల పాపాలు దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుంది కాబట్టి సూర్యుడి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే జిల్లేడాకు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయాలి. ఎరుపు రంగు పుష్పాలు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ధనుస్ సంక్రమణం సందర్భంగా ఈ స్నానం సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కలిగింపజేసి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. అలాగే ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన నామం మధుసూదన నామం. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేశాక ఓం మధుసూదనాయ నమః అనే నామాన్ని కనీసం 21 సార్లు పఠించండి. విష్ణుమూర్తి తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ధనుర్మాసంలో మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి చక్కెర పొంగల్ నైవేద్యాన్ని, తర్వాత 15 రోజులు దద్యోజన నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని శరీరానికి రాసుకొని స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో శంఖ జలాలతో విష్ణువుకు అభిషేకం చేస్తే కూడా విష్ణుమూర్తి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తీవ్రమైన రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధనుర్మాసంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఇతరులకు పంచిపెట్టినట్లయితే తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ధనుర్మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు పఠించడం లేదా శ్రవణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు అష్టగంధానికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఎందుకంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి అష్టగంధం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకొని తులసి మాలికను సమర్పించి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించుకొని అక్కడ ఒక పీటని ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద అష్టగంధంతో చతురస్రాకారపు ముగ్గు వేయాలి. అష్టగంధంలో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కలిపి చతురస్రాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన తిరునామాన్ని అష్టగంధంతో తీర్చిదిద్దాలి. అలా తిరునామాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఆ తిరునామం దగ్గర కూడా పుష్పాలు అలంకరణ చేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి
అష్టగంధంతో తీర్చిదిద్దిన ఈ తిరునామానికి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే నామాలు వీలైనన్ని సార్లు స్మరించాలి. కనీసం 21 సార్లు పఠించాలి. వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ధనుర్మాస ప్రారంభం, ధనుస్సంక్రమణం జరుగుతున్న రోజు ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం గణపతి. గణపతి అనుగ్రహం లేకపోతే విఘ్నాలు ఎక్కువగా కలుగుతాయి. మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ విఘ్నదోషాలు అధిగమించడానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.